యోగ వాసిష్టం కథల్లో ఈ రోజున మనం శుక్రుని ప్రస్తుత జన్మలో విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే సమాధి నుంచి ఆయన మేల్కొన్నాడు అన్నమాట. ఇప్పుడే ఆ విషయం వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తున్నారు. అయితే భృగు మహర్షికి కాలుడికి మధ్యన జరిగిన సంవాద రూపంలో ఇది ఉంది. దాన్ని వశిష్ఠుల వారు రాముల వారికి చెప్తున్నారు. వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట రాముల వారికి. భగవంతుడైన కాలుడు జగద్గతిని చూచి నవ్వుతున్న వాని వలె భృగువుతో కూడి శుక్రుడు ప్రస్తుత జన్మలో తపస్సు చేస్తున్న చోటికి చేరాడు. అంటే భృగువు శుక్రుడు దగ్గరికి చేరారు, భృగువును కాలుడు. మరో శరీరంలో ఉండటం చేత భృగువు అక్కడ ఒక వృక్షం కింద కూర్చొని ఉన్న తన పుత్రుడిని చూచాడు. అంటే అక్కడ మామూలు భౌతిక శాఖం అక్కడే వదిలేశాడు కదా. భృగువు తపస్సు చేస్తున్న చోట, ఆయన 1000 సంవత్సరాలు తపస్సు చేస్తున్న చోట అక్కడే అది వదిలేసి జ్ఞానము అజ్ఞానముతో కూడిన అవిద్యా విద్యలతో కూడిన వాడై అప్పుడు అప్సరసను చూసి ఆ అప్సరసని మోహించి ఆమె కూడా మోహించిందని అప్పుడు శరీరాన్ని అక్కడే పెట్టి మనసును ఆమె దగ్గరికి పంపించాడు అని చెప్పుకున్నాం కదా. అందుచేత అక్కడ శరీరాన్ని వదిలేశాడు, ఇక్కడ వేరే శరీరం ధరించాడు కదా. అలాంటి మరో శరీరంతో ఉన్న శుక్రుడిని వేరైన ఆకారంలో భావంలోనూ కనపడ్డాడు భృగువు. వాని ఇంద్రియాలన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. సమాధిలో ఉండటం చేత మనస్సు అనే మృగం చంచలత్వాన్ని వీడింది. ఈ మృగం ఎప్పుడో ఒక చోట నిలవదు కదా. మృగం అంటే లేడీ ఎప్పుడు ఒక చోట నిలవదు, ఎప్పుడు గెంతులేస్తూనే ఉంటుంది, ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది. అందులో ఎందుకని అలా చంచలత్వం ఉంటుందంటే దానికి ఎప్పుడు ఎక్కడొచ్చి ఏ సింహము పులో తనను వెంటాడుతుందోనని బెరుకుగానే మేత కూడా వేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రశాంతత ఉండదు దానికి. కానీ ఇప్పుడు శుక్రుడు ఎలా ఉన్నాడంటే ప్రశాంతంగా ఉన్నాడు. ఇంద్రియాలన్నీ అలా చక్కగా ఆవేశం తీరి ఉన్నాయి అన్నమాట. సమాధిలో ఉండడం చేత ఈ మనస్సు అనే మృగం ఇక చంచలత్వాన్ని వీడింది. అనాది కాలం నుండి పొందిన పరిశ్రమ నుండి విశ్రాంతిని కోరుతున్నాడా అన్నట్లుగా అనిపించాను. మరి మహాయుగాలు మరి ఆ విశ్లాచి అనే ఆమెతోటి హాయిగా గడిపాడు కదా కాలం. అందుకని ఇప్పుడు ప్రశాంతత వచ్చింది, అదంతా అయిపోయింది ఆ హడావిడంతా. అందుకని విశ్రాంతిని కోరుతున్నాడా అన్నట్లు అనిపించాడు. అప్పుడు కాలుడు భృగువుతో ఇతడే నీ కుమారుడు అని చెప్పి శుక్రుడితోటి లెమ్ము అని పలికాడు. అప్పుడు మెల్లగా సమాధి నుండి శుక్రుడు మేలుకొన్నాడు. చంద్రసూర్యుల వలె ఎదుట ఉన్నటువంటి కాలుని భృగువుని చూచాడు శుక్రుడు. వాళ్ళిద్దరికీ నమస్కారం చేశాడు. ఆ తరువాత ప్రణమిల్లాడు. పరస్పరం పూజించుకున్న తరువాత బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వలె వారు ముగ్గురు ఒక శిలపైన ఆసీనులయ్యారు. మరి ముగ్గురు సామాన్యులు కాదు కదా, అందుకే వాళ్ళ ముగ్గురిని త్రిమూర్తులతో పోల్చాడనమాట ఇక్కడ. అప్పుడు ఆ శుక్రుడు అమృత తుల్యమైన వాక్కులతో ఇట్లా పలుకుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఓ మహాత్ములారా, అంటే మిగతా ఇద్దరు తన తండ్రి అలాగే కాలుడు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని మహాత్ములారా అని సంబోధించాడు. ప్రపంచంలో ఒకేసారి ఉదయించిన చంద్ర సూర్యుల వలె కలిసి వచ్చిన మీ దర్శనం చేత నేను పరమశాంతిని పొందాను అన్నాడు. సూర్యచంద్రులు ఎప్పుడు ఉంటారో సాధారణంగా మనకి పగల పూట కూడా కనపడతారు. ఇప్పుడు అమావాస్య ముందు రోజుల్లో రాత్రి పూట ఆలస్యంగా చంద్రుడు మనకు కనపడతాడు. ఆ తెల్లారి కూడా 10 దాకా 11 దాకా కనపడుతుంటాడు కదా. అలా సూర్యచంద్రులు ఇద్దరు కనపడతారు. వాళ్ళిద్దరూ కలిపి కనపడినప్పుడు వాళ్ళని దర్శనం చేసుకుంటే అహో, అటు రాత్రి రాజు ఇటు పగటి రేడు ఇద్దరూ ఉంటే ఆనందమే కాకేముంది. అందుకని అంత పరమశాంతిని వాళ్ళిద్దరిని చూసి నేను పొందాను, మీ ఇద్దరు సూర్యచంద్రులాగా ఉన్నారని చెప్తున్నాడు. ఏ విద్య చేత కానీ, శాస్త్రం చేత కానీ, తపస్సు చేత కానీ నశించని మోహం మీ ఇరువురి దర్శనం మాత్రం చేతనే నశించింది. అంత గొప్పగా వాళ్ళ దర్శన అనుభూతిని పొందాడు అనమాట. తనలో ఉన్నటువంటి అన్ని విద్య
శాస్త్రం అలా తపస్సు. దేనివల్ల శాంతిని పొందడం మీ ఇద్దరిని చూసి పొందాను అని అంతగా వాళ్ళిద్దరిని పొగిడాడు. వాళ్ళిద్దరి సమావేశాన్ని అంతగా పొగుడుతున్నాడు. అలాంటి సూర్యచంద్రులాగా మీరు కనపడి నాకు పరమశాంతిని చేకూర్చారని గురువుని వికారుణ్ణి సంబోధిస్తున్నాడు. అంటే పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని ఎంత గొప్పగా భావించాలో మనం ఈ వాక్యాల ద్వారా తెలుసుకోవచ్చు. తరువాత తమ చరణ కమలాలచే నన్ను పావనం చేసిన తేజస్సంపన్నులైనటువంటి మీరు ఎవరు అని అడిగాడు. మళ్ళీ వాళ్ళిద్దరూ తండ్రి, అక్కడ కాలుడు. అయినా తపస్సు నుంచి బయటకు వచ్చాడు కదా, మేలుకొన్నాడు కదా, అందుకని అడుగుతున్నాడు ఎవరు అని. అప్పుడు రామా అంటూ మళ్ళీ వశిష్ఠుల వారు ఇట్లా చెప్తున్నాడు. శుక్రుడు ఇలా పలక్కనే రామా, భృగువు తన పుత్రునితో నిన్ను నీవు స్మరించుకో, నీవు జ్ఞానివే కానీ అజ్ఞానివి కావు అన్నాడు. అప్పుడు శుక్రాచార్యుడు 2 గడియల పాటు తన పూర్వజన్మల్ని గుర్తు తెచ్చుకున్నాడు. గడియ అంటే 24 నిమిషాలు, అంటే 2 గడియలు అంటే 48 నిమిషాలు. 48 నిమిషాల్లో మొత్తం పూర్వజన్మలన్నీ ఆయన గుర్తొచ్చేసినాయి. అంటే మహానుభావుడు భూత భవిష్యత్ వర్తమానాన్ని దర్శించగల శక్తి కలవాడు కదా ఆయన కూడా శుక్రుడు. అందుచేత దర్శించుకున్నాడు, గుర్తు తెచ్చుకున్నాడు. తర్వాత ఆశ్చర్యం పొందాడు, ఒకంద వినోదం కూడా పొందాడు. మరి అనేకమైన వినోదాలు ఆ జన్మల్లో పొందాడు కాబట్టి ఆ తర్వాత ప్రసన్న చిత్తుడై వాళ్ళతో ఇలా అంటున్నాడు శుక్రుడు. ఎన్నో అజ్ఞానపూర్వకమైన జన్మలు నాకు కలిగినాయి, ఎన్నో రాజత్వాలని, అందులో ద్రవ్యోపార్జన భ్రమలని చూచాను. కొన్ని వేల జన్మలు, ఎన్నో జన్మలు ఎత్తాడని చెప్పుకున్నాం కదా. 4 చతుర్మహాయుగాలు విశ్వాసతోటి అనుభవించిన అనుభవం వలన పుణ్యమంతా పోయింది. ఆ తర్వాత జన్మలు ఎత్తాడు, ఎన్ని జన్మలో కూడా తెలియదని కూడా చెప్పుకున్నాం కదా. అందుకని అవన్నీ గుర్తుకొచ్చినాయి. అందులో అనేక అనుభవాలు కలిగినాయి ఆయనకి. అందులో రాజరికాల జన్మల్ని ఎత్తాడు, ద్రవ్యోపార్జన భ్రమల్ని చూచాడు. అవే చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. దేవరూపాలని ధరించి ఉత్తమ ప్రదేశాల్లోనూ సంచరించాను, గంగాది పుణ్య నదీ జలాలని పావనం చేశాను, కల్పవృక్ష ఛాయల్లోనూ పర్వత శిఖరాల మీద మనోహరమైన వనాల్లోనూ విహరించాను. ఇంతెందుకు, నేను చూడని వస్తువే లేదు. మరి ఆయన జన్మలు ఎత్తితే ఆ జన్మల్లో ఉన్నటువంటి అనుభవాలన్నీ గుర్తుంటే సాధారణంగా ఇంకా అదనంగా అనుభవించాల్సిందంటూ ఏమీ ఉండదు వాస్తవంగా. అంటే మామూలు జన్మలు ఎత్తాడు, గొప్ప జన్మలు ఎత్తాడు, నిత్య జన్మలు ఎత్తాడు, అన్నీ ఎత్తాడు కదా. నేను చేయని పని లేదు, ఇష్ట అనిష్ట దశలలో నేను చూడనిది ఏదీ లేదు. అంటే 2 అనుభవించాడు, ఇష్టం అయిష్టాలు. అయితే ఇప్పుడు నా భ్రమంతా పూర్ణంగా నశించింది. చిన్నపిల్లలు గోళీలు ఆడుకుంటుంటారు, చిన్న బొమ్మలతో ఆడుకుంటుంటారు. అరే అవన్నీ వద్దురా అంటే ఎనరవాడు. వాడు పెద్ద అయిన తర్వాత ఆ గోళీలు మనం ఆడుకోమన్నా ఆడుకోడు. ఎందుకంటే అప్పటికి వాడికి జ్ఞానం వస్తుంది, దానికన్నా ఇది గొప్పది అని. అది ఆట వదిలేస్తాడు. అలాగే ఇన్ని అనుభవించిన తర్వాత ముసలాళ్ళని చూడండి, సినిమాలకో బయటకు వెళ్ళి అక్కర్లేదు నాకు ఇవన్నీ చూశానులే అంటాం. అదే పిల్లలైతే ఇంకా 2 చూడాలి అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఆ చూసి వాటి పట్ల ఆ వ్యామోహం తగ్గుతుంది. అలాగే ఇక్కడ నేను చూడనిది అంటూ లేదు, నా భ్రమంతా అన్నీ పొందాను కాబట్టి ఇప్పుడు నాకు భ్రమ నశించింది అని చెప్పాడు అనమాట వాళ్ళిద్దరితోటి. అప్పుడు శుక్రుడు తన పూర్వదేహాన్ని చూడటం. మరి ఇంతకుముందు ఆ భృగు మహర్షి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తున్న సమయంలో విద్య అవిద్యల చేత ఉన్నటువంటి ఆయన ఈ విశ్వాచ అపసరిస్తను చూసి తన మనస్సును పంపించి ఇటు వచ్చాడు కదా. అసలు దేహం అక్కడే ఉంది కదా, అది ఇప్పుడు ఆ దేహాన్ని చూస్తున్నాడు అనమాట ఆయన. అలా చూస్తూ తండ్రితో అంటున్నాడు, ఓ తండ్రి లెగవండి, శుష్కించి పడి ఉన్న నా పూర్వశరీరాన్ని చూద్దామంటున్నాడు వెళ్ళి. అంటే ఆయన మరి ఇప్పుడు ఈయన చూడటానికి వచ్చారు కాబట్టి మళ్ళీ అసలు ఆయన తపస్సు చేసిన చోటుకి వెళ్తే కానీ ఈయన అసలు ఆ శరీరం కనపడదు, భౌతిక శరీరం. అందుకని అక్కడికి వెళదాం రండి అంటున్నాడు తండ్రితోటి. నీకు నాకు అభిమతమైన విధంగా ఆ పూర్వదేహంలోనే నా జీవవృత్తి కలుగుగాక అంటున్నాడు. దానిచే నాకు హాని ఏముంది? ప్రారబ్ధ కర్మలు శేషించిన వ్యవహారాన్ని అనుభవించటమే ఇక నాకు పని. అంటే ఆ దేహంతో అనుభవించవలసిన కర్మ ఇంకేమైనా ఉంటే అది అనుభవించేద్దాం, శేషించిన దాన్ని అని చెప్తున్నాడు. వశిష్ఠుడు అన్నాడు అప్పుడు, రామా ఇలా భృగు మహర్షితోటి శుక్రుడు అనగా అప్పుడు ఏమంటున్నాడంటే, కాలుడు, భృగుడు, శుక్రుడు
విచిత్రమైన జగద్గతిని విచారిస్తూ ఉన్నారు. మరి అన్ని అనుభూతులు పొందారు కాబట్టి ఇదంతా విచిత్రమైందే, అలాగే భ్రమతో కూడిందే, మనస్సే నిజమైన దేహం, ఈ దేహం జడమైనది, ఈ దేహానికి ఉనికే లేదు, ఈ భౌతిక దేహానికి మనస్సే నిజమైన దేహం, అదే ఇన్ని రూపాలలోనూ భాషిస్తోంది అని కదా మనం చెప్పుకుంది ఇప్పుడు దాకా. అందుకని విచిత్రమైన ఈ జగత్ అలాంటిది అన్నమాట. ఈ జగత్తు భ్రాంతితో కూడినటువంటిది. మనస్సే బంధనంలో వాసనలు అనే బంధనంలో కూడుకుని ఈ జగత్తును సృష్టించుకుంటోంది. పట్టుగురువు తన నుంచే దారాన్ని ఉత్పత్తి చేసుకుని తాను అందులో బంధనమైనట్టుగా. కాబట్టి గంగా నది అలా విచిత్రమైన జగత్గతిని విచారిస్తూ సమంగా నది తీరం నుండి, సమంగా నది అంటది, ఆ తీరం నుండి బయలుదేరి సిద్ధ మార్గం గుండా మందర పర్వతం గుహను చేరారు. ఇద్దరు కూడా ముగ్గురు చేరారు. ఆ పర్వత ఉపరిభాగంలో ఆకులచే కప్పబడి శుష్కించి ఉన్న తన పూర్వదేహాన్ని చూచాడు శుక్రుడు. ఎలా అంటున్నాడు శుక్రుడు? ఏమంటున్నాడంటే, ఓ ప్రియమైన తండ్రి, అనేక సుఖభోగాలతో ఆదరించి ప్రేమించి ఈ కృషించి ఉన్న శరీరాన్నే కదా స్నేహయుతమైన దాది చేత కర్పూర చందనాది లేపనాలతో అలంకరింపబడి ఉంది ఇదే కదా. ఓ దేహమా, విచిత్ర క్రియల్లో, సౌందర్య అలంకార గీత హాస్య విలాసాదుల్లో ఆసక్తమై ఉండిన నీవు ఇప్పుడు ఏల స్వస్థంగా నిద్రిస్తున్నావు. అంటే హాయిగా నిద్రిస్తూ ఉంది, అందులోంచి మనస్సు అనేది శరీరం బయటకు వచ్చేసింది కదా. అందుకని అయితే మనస్సు అనే శరీరం బయటకు వస్తే అది వాస్తవంగా కుళ్ళిపోతుంది, దానితో లింక్ లేకపోతే. ఆ లింకు ఉంది కాబట్టి అది అలాగే ఉంది అన్నమాట. ఇప్పుడు నీవు శవం అనే పేరుతో ఉన్నావు, అంటే జడము కదా, శవం లేకపోతే శవమే కదా. ఆ చైతన్యము అనే జీవుడు పైకి వెళ్ళిపోతే అది శవమే కదా. కాబట్టి శవం పేరుతో ఉన్నావు. సూర్య తాపం చేత శుష్కించి ఉన్నావు. ఎండలో ఏ వస్తువున విడితే ఏమవుతుంది? ఎండిపోయి శుష్కిస్తుంది కదా, తగ్గిపోతుంది దాని ప్రమాణం. అంతకుముందు బాగా లావుగా ఉన్నదాన్ని అదంతా నీరంతా పీల్చేసి చిక్కిపోతుంది కదా. అలాగే శుష్కించి ఉంది ఆ శుక్రుని దేహం. మరణావస్థను చూపి నన్ను భయపెడుతున్నావు తండ్రి. పర్వతశిలపై పడి ఉన్న ఈ నా శుష్క దేహం తన తుచ్చత్వ కురూపిత్వాల ప్రదర్శనచే నాకు వైరాగ్యాన్నే ఉపదేశిస్తోంది. మన దేహాన్ని వదిలి మనం బయటికి వెళ్ళినప్పుడు ఈ దేహానికి రక్షణ లేకపోతే ఈ దేహం ఏమవుతుందంటే మట్టిపోలైపోతుంది. అలాగే అన్ని జీవులు, చీమలు, అలాగే చెదలు అన్నీ పట్టి పీక్కుదని శుష్కించిపోయి అసహ్యంగా కూడా తయారవుతుంది కదా. కాబట్టి అలాంటి దేహాన్ని చూస్తే ఏమొస్తుంది మనకి? అయ్యో, ఈ దేహం కోసమేనా ఇన్ని పోట్లు పడ్డాను నేను, ఇదంతా భ్రమే కదా అని అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు వైరాగ్యం తప్పకుండా మనకి వస్తుంది. కాబట్టి ఈ శుష్క దేహాన్ని చూసి వైరాగ్యాన్ని పొందాను నేను కూడా. ఇది ఉపదేశిస్తుంది వైరాగ్యాన్ని మనకి. ఏం చెప్తున్నాడు? ఈనాటి నా సౌభాగ్య వశం చేత ఏ విధమైన దుఃఖం లేకుండా ప్రాణరహితమైన ఈ శరీరాన్ని చూడగలుగుతున్నాను. ఎందుకని 800 సంవత్సరాలు తపస్సు చేశాడు ఏకాగ్రంగా. అందుకని ఆ భావన నుండి బయటపడ్డాడు అనమాట. అయ్యో, ఈ దేహాన్ని చూసి మళ్ళీ మోహంలోకి వెళ్లకుండా అది ఇచ్చిన వైరాగ్య ఉపదేశాన్ని చక్కగా మనస్సులో స్వీకరించాడు. అందుకనే ఈ మామూలుగానే తన శుష్కించిన దేహాన్ని చూడగలుగుతున్నాడు అనమాట. ఇక పూర్వదేహంపై అభిమానం ఎందుకు అని ఒక ప్రశ్నతో శ్రీరాముడు అడుగుతున్నాడు. ఓ సర్వధర్మజ్ఞ వశిష్ఠ మహాముని, శుక్రాచార్యుడు అనేక శరీరాల్లో నివసించాడు కదా, తిరిగి పురాతనుడైన శరీరాన్నే ఎందుకు ప్రత్యేకంగా అభిమానిస్తున్నాడు అని రాముడికి సందేహం వచ్చినప్పుడు ఆ శరీరం దగ్గరకు వచ్చి వైరాగ్యం చేత ప్రాణరహితమైన శరీరాన్ని చూడగలుగుతున్నాను ఏ భావన లేకుండా అని చెప్పాడు కదా ఇందాక. అందుకని రాముల వారికి విషయం చెబితే వశిష్ఠుడు రాముల వారి ప్రశ్న అడిగాడు. మళ్ళీ ఇన్ని జన్మలు ఎత్తిన తర్వాత, ఇన్ని దేహాలు ఎత్తిన తర్వాత మళ్ళీ పాత శరీరాన్ని గురించి ఎందుకు ప్రత్యేకంగా ఆయన అభిమానిస్తున్నాడు అని కోరాడు. ఆ తర్వాత దానికి కారణం ఏంటో వశిష్ఠుల వారు చెప్పింది రేపు విందాం. స్వస్తి.